తెలంగాణ ఆర్ఎంపీ పిఎంపీ వెల్ఫేర్ అసోసియేషన్ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా సర్వసభ సమావేశానికి వచ్చినటువంటి జిల్లా అధ్యక్షులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు, ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి వనపర్తి జిల్లా అధ్యక్షులు ఆనంద్ గారికి, జిల్లా కార్యదర్శి దానియల్ గారికి, మరి రామన్న గారికి, వారి బృందానికి అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఆనాటి నుంచి ఈనాడు వరకు ఉమ్మడి మహబూబాబాద్ జిల్లాలో ఆర్ఎంపీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసుకుంటూ ఆర్ఎస్ఎల్ కృషి చేసుకుంటూ ఈ ఆర్ఎంపీలకు వేతనం చేయాలని వద్దని చెప్పేసి దాదాపు 30 సంవత్సరాలు కూడా నాతో ముందుకుంటూ ఈ ఆర్ఎంపీల కోసం కష్టపడుతున్న మా తమ్ముడు శ్రవణ్ కుమార్ గారికి, మరి అదేవిధంగా ఉమ్మడి నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గారికి, మరి అతిపెద్ద జిల్లా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు కృష్ణ గారికి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ గారికి, గద్వాల జిల్లా అధ్యక్షుడు విజయ్ కుమార్ గారికి, మరి నాతోటి అంత ఏకైనా గాని 75 సంవత్సరాలైనా గాని ఈ రోజు నాతోటి ఆర్ఎంపీల కోసం కష్టపడుకుంటా నాతోనే ఉండుకుంటూ నాకు అడ్వైజ్ తీసుకుంటున్నాడు మా అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలరాజు గారికి, ఇప్పుడే 30 సంవత్సరాల నుంచి నాతోనే అనుబంధంగా ఉండి ఈ రాష్ట్రంలో ఒక్క సంఘం ఉన్న కాంతి మొదలుపెట్టే గుర్తింపించడానికి అహర్నిశ నాతో పూర్తి చేసుకున్న రాష్ట్ర కోశాది గప్పాల్ గారికి, మరి మక్కలు జిల్లా నుంచి వచ్చినట్టు మా అన్న రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామచంద్ర గారికి, మరి ఆసన గారికి, వివిధ ఉన్న వాళ్ళందరికీ, మరి నా సోదరులందరికీ, వివిధ జిల్లాల నుంచి వచ్చినట్టు నా ప్రముఖ ఆర్ఎంపీ తమ్ములందరికీ, సోదరులందరికీ, సమావేశాన్ని ఏర్పాటు చేసిన అందరికీ, మరి పత్రికా మిత్రులందరికీ ఈ శుభదర్భంగా వారందరికీ ప్రత్యేక అభినందనలు, హృదయపూర్వక నమస్కారం చేస్తున్నారు. మిత్రులారా, ఈ రోజు బడి గుడిరేటువంటి గ్రామాలు ఉండొచ్చు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, గ్రామీణ వైద్యులు లేనటువంటి ఊరు గ్రామాలు లేవు. నిత్యం అందుబాటులో ఉండి మా తాతలు తండ్రులు ఉన్న కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఈ వ్యవస్థను పట్టుకొని పేద ప్రజల వాళ్ళకి హెచ్ఎంసీ ప్రాంతాలు మారుమూల గ్రామాలు ఉన్నట్టు పేద ప్రజలకందరికీ ప్రాథమిక వైద్యాన్ని అందిస్తూ నిరంతర 24 గంటలు వాళ్ళ సేవలు అందిస్తున్నాం. మేము ఈ రోజు ఆనాడు దాదాపు కొన్ని సంవత్సరాలు ఈ వ్యవస్థ గ్రామీణ వైద్యుల వ్యవస్థ నిరంతరం చేస్తున్నాం. ఈ వ్యవస్థ భారతదేశంలో కానీ అన్ని రాష్ట్రాలకు కూడా ఈ వ్యవస్థ మురికి పాడలో కూడా నివసించిన ప్రజలకు చేస్తున్నాం. ఈనాడు రాను అప్పుడు ఆయుర్వేద యునాని సిద్ధ ఈ విధంగా వైద్యం చేసుకుంటూ రాను మెడిసిన్స్ వచ్చినట్టు కాంతి కూడా మేము అనుభవించి గ్రామీణ వైద్యులకు నర్సింగ్ హోమ్లో సేవ వచ్చి అనుభవం సంపాదించి ఈ వైద్యం చేసుకున్న విషయం అందరికి తెలిసిన విషయం. కానీ ఈ రోజు మా మీద ఒక చట్టాలతోని తెచ్చి ముసుగులో ఏఎస్ఎన్ఎంఎస్సీ వాళ్ళు మా మీద పేదతో మమ్మల్ని మీద ఆరోగ్య క్లినిక్ దాడి చేస్తున్నారు. ఎందుకు మీకు దాడి చేస్తున్నారు? ఏ సంగతి మీకు చట్టం వివరించండి. మీకు ఎక్కడ వచ్చింది ఆరోగ్య దాడి చేయాలని? ఈ ఎక్కడ వచ్చింది మీకు చెప్పండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా? స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిందా? మీ అన్యాయం ఇచ్చిందా? మా సేవలు ఉపయోగించుకుంటారు, మమ్మల్ని ముందుకు తీసుకోపోతారు. కాబట్టి ఇక్కడి నుంచి నేను చెప్తున్నాను, మీరు ఏ విధంగా ఇస్తారు? సాక్షరమా మేము? ప్రేక్షణమా కాదు. మేము నిజమైన ప్రజలు ఆస్వాదించినటువంటి పల్లెటూరు గ్రామీణ వైద్యులు. ఈ గ్రామీణ వైద్యులు మేము గొప్పగా ప్రజలకు ఆస్వాదించిన రోజు మేము ప్రాక్టీస్ చేస్తాం. ఫస్ట్ ఎయిడ్ ప్రార్థన ఇస్తాం. ప్రభుత్వాలు ఏ విధంగా ప్రజలు చీల్చుకుంటే ప్రభుత్వాలు వెళ్ళిపోతారు, ప్రజలు చేసుకుంటే మేము వైద్యం చేస్తున్నాం. మేము మారలేదు. మీరు మళ్ళీ ఒకసారి రాష్ట్రంలో ప్రాథమిక వైద్యం చేస్తున్న వాళ్ళు కూడా మీ వైద్యం మీ ఎన్ఎంసీ వాళ్ళు దాడి చేస్తే మీరు సహించలేము. మా ఉద్యమం ఏ విధంగా రాష్ట్రం మొత్తం తీసుకోవాలని గుర్తుకపోతాం. ఈ సందర్భంగా మీరు ఒకటి చెప్తున్నాను, మీరు దారుణ పడి మేము మిమ్మల్ని విన్నపం చేసి ఈ రోజు రాష్ట్ర మొత్తం తరఫుగా మీకు విన్నపం చేస్తున్నాం. మేము గ్రామీణ వైద్యుల ప్రజలు చేస్తున్నాము. మీరు చేసుకుంటే
మీ ఉన్నదే ఏదైనా ఉంటే వాళ్ళు దాడులు అన్ని రకాల పెట్టుకున్నారు చేయడానికి మాకు సంబంధం లేదు. మా గ్రామీణ రైతులని ఫస్ట్ ఎయిడ్ చేసే వాళ్ళతో కాళ్ళ పోయి చేసేది ఉంటే ఒప్పుకోండి. మా ప్రభుత్వం ఇయ్యలేదా? 2009లో టోటల్ వచ్చి మా ట్రైనింగ్ ఇచ్చింది. ఆ రోజు మీరు ఎటువైనా ఆ రోజు మీరు ఎక్కడ మీరే కదా అమెండ్మెంట్ చేసి జీవో చార్జ్ చేసి మీరే కదా. ఈ వ్యాలెట్ బుక్ తయారు చేసింది మీరే కదా. ఈ సివిల్ తయారు చేసింది మీరే కదా. ఈ ఐడి కార్డు తయారు చేసింది మీరే కదా. మాకు ఎక్కడి నుంచి వచ్చింది మీరే కదా. చట్టం వచ్చింది ఆ రోజే 2009లో మాకు ఆర్ఎంపీల చట్టం ప్రభుత్వాలు వచ్చింది. ప్రభుత్వాలు ఒక్కటే ఒప్పుకుంటాం, మీరే ఒక్కటే ఒప్పుకోం. ప్రభుత్వం ట్రైనింగ్ జరుగుతున్నాం. మమ్మల్ని సాకుల పేరుతో రోజు తినగానే మా పిల్లలు మాకు మామలు తప్పకుండా రాత్రి క్లినిక్ లో కూర్చుంటే ఎవరు వస్తున్నారు, ఏం భయాందోళనతో పనిచేస్తున్నారు. ఎందుకు మీ భయం మాకెందుకు? మీ ఎన్ఎంసీ అంటే మీ కార్పొరేట్ వ్యవస్థను కానీ మీ క్వాలిఫైడ్ డాక్టర్లు కానీ మీకున్న రెగ్యులేషన్ ఉన్నటువంటి సంస్థ మీ 2019లో చట్టం అని పెట్టారు. మీరు ఏ చట్టం నాకు ఇవాళ ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి ఏది ఇలా కమిటీ సిలబస్ ఎందుకు? ఇది ప్రజలకు అవసరం ఏముంది అన్న ముచ్చట. ప్రజలకు ఈ ఆర్ఎంపీలకు ట్రైనింగ్ ఇస్తే నిజమైన ప్రజలకు గ్రామాల మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు మేలు జరుగుతున్న మంచి ఉద్దేశం తెలిసి అనేక ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ ఇది తప్పకుండా ఇది చెయ్యాలని చెప్పేసి గవర్నమెంట్ చేస్తే మీరు సాగుకొని మమ్మల్ని చేసేసి ఇవన్నీ పెట్టేసి మెడికల్ కౌన్సిల్ చట్టం రాశాగా. ఏ చట్టం రాశారు? ఇక్కడ 13/2013 స్టేట్ కమిటీ మీటింగ్ అని పెట్టి ఈ చట్టం మీకు సంబంధం